గెహాజీ యొక్క యజమానుడు దైవజనుడు ఎలీషా. గెహాజీ అనుకుంటున్నాడు, నా యజమానుడి దగ్గరికి, నా దైవజనుడి దగ్గరికి నేను వెళ్తున్నాను కదా, అతడు వెళ్ళే ప్రతి స్థలంలో నేను వెళ్తున్నాను కదా అని అనుకుంటున్నాడు. కానీ ఈ దాసుడు వెళ్ళే ప్రతి స్థలమునకు కూడా తన దైవజనుడు యజమానుడు వస్తున్నాడని దాసునికి తెలియలేదు. దేవుడు ఎంత గొప్పవాడంటే కొన్ని వందల సార్లు, వేల సార్లు మోసపోతున్నా నమ్మకస్తుడు నీ దేవుడు. ఎలీషా అంటాడు, గెహాజీ నీతో కూడా నా మనసు రాలేదా అంటాడు. అంటే దాసుడు వెళుతున్న ప్రతి స్థలమునకు ఆ యజమానుడు, ఆ దైవజనుడు కూడా వెళ్తున్నాడు. దాసునికి తెలియట్లేదు. తండ్రి కొరకు, దేవుని కొరకు నీవు ప్రయాసపడట్లేదేమో, కానీ నీ కొరకు నీ వెళ్ళే ప్రతి స్థలమునకు ఆయన వచ్చి ప్రయాసపడుతున్నాడు. అది కదా ప్రేమ.